Bible says in 1 Corinthians 10:31. మొదటి కొరింథీ 10:31 ఈ రీతిగా బైబిల్ అంటుంది, Whatever you do, మీరేమి చేసినను, even eating and drinking, మీరు తినుటైనను త్రాగుటైనను, whatever you do, మీరు ఏమి చేసినను, do all for the glory of God. సమస్తమును దేవుని మహిమార్థమై చేయుడి. That is a fantastic command. అది ఆశ్చర్యకరమైన గొప్ప మరి ఆజ్ఞ. Many people ask questions like this. చాలా మంది ఈ రీతిగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. Can I do this? నేను ఈ పని చేయొచ్చా? Can I wear a wedding ring? నేను పెండ్లి ఉంగరం తొడుక్కోవచ్చా? Can I wear a thali? మరి మెడకి తాళిబొట్టు కట్టుకుని తిరగచ్చా? Can I wear a earring or ornaments? మరి చెవులకు రింగులు, మెడలో గొలుసులు వేసుకుని తిరగచ్చా? You know what my answer is? నేను ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్తానో తెలుసా? 1 Corinthians 10:31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 చేయండి. Whatever you do, మీరేం చేసినా do it for the glory of God. సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. So you decide. కాబట్టి అది దేవుని మహిమ కదా తెలుసుకోండి. I am not here to tell you whether మీరు ఏం చేయాలో చెప్పడానికి నేను ఇక్కడ లేను. Do it for the glory of God. దేవుని మహిమ కొరకు అది మహిమ వస్తే చేయండి. If you do it differently from me, నాకు వ్యత్యాసంగా మీరు చేస్తే I will not judge you. నేను మీకు తీర్పు తీర్చను. Romans 14 says, రోమీయులకు రాసిన పత్రిక 14 one man celebrates the Sabbath for the glory of God. దేవుని మహిమార్థమై ఒకడు విశ్రాంతి దినం ఆచరిస్తాడు. One man says all 7 days are the same for me. ఇంకొక మనుషుడు అంటాడు 7 దినాలు కూడా సమానమే అంటాడు. One should not judge another. కనుక ఒక విశ్వాసి వేరొక విశ్వాసి తీర్పు తీర్చడు. Don't force your view on other person in these type of matters. నీకున్నటువంటి ఆలోచనలు తలంపులు వేరే వారి మీద రుద్దడానికి ప్రయత్నం చేయకు. If they don't want to do it, let them not do it. వారు ఒకవేళ చేయడానికి ఇష్టం లేకపోతే విడిచిపెట్టు. If you want to do it, do it. నీకు ఇష్టం అంటే నువ్వు చేయి. But do all for the glory of God. నువ్వు ఏం చేసినా దేవుని మహిమార్థమే చేయి. And don't judge other people. ఇతరులను మాత్రము నువ్వు తీర్పు తీర్చకు. Because you don't know his heart. ఎందుకంటే ఆ వ్యక్తి హృదయం ఏంటో నీకు తెలియదు కదా. God only knows his heart. దేవునికి మాత్రమే అవతల వ్యక్తి యొక్క హృదయం తెలుసు. Jesus said, by their fruit you shall know them. యేసు ప్రభువు అన్నారు, వారి యొక్క ఫలములను బట్టి వారు మీరు ఎరుగుదురు. Fruit is outside, what you can see. నీవు చూచేదే బయటికి, అదే ఫలము. He did not say by their root you shall know them. వారి యొక్క వేరును బట్టి మీరు వారిని ఎరుగుతారు అని చెప్పలేదు. Because we cannot see the root. ఎందుకంటే చెట్టు ఫలాన్ని చూస్తావు కానీ చెట్టు వేరు నీకు కనపడదు. You cannot see a person's motive or reason why he does something. ఒక మనుషుని యొక్క ఉద్దేశాలు, అతని యొక్క ఆలోచనలు ఏవి కూడా నీవు కంటితో చూడలేవు. Many Christians are so evil, they judge people saying, that is why he did it. అనేక మంది క్రైస్తవులు ఎంతో దుష్టంగా మరి ఇదిగో అందుని బట్టి ఇలాంటి పొరపాట్లు చేశాడు అందుకే ఇలా అయిందంటూ. Even without full information they go and judge people. కనుక వారికి పూర్తి సమాచారం లేకపోయినా ప్రజల మీదకి వెళ్ళిపోయి తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. I'll tell you, that is the best way to go to hell. నేను చెప్తాను, నరకంలో పడాలంటే ఇట్లాగే తీర్పులు తీర్చుకుంటూ పో, ఖచ్చితంగా నరకంలో పడతావు. Spend your life judging others, passing opinion about all other people. నీ బ్రతకంతా వేరే వాళ్ళ మీద తీర్పులు తీరుస్తూ ఉండు, ఇష్టానుసారంగా తీర్పులు తీర్చు, నరకంలో పడతావు. I can give it to you in writing, you will find yourself in hell. చక్కగా రాసి ఇచ్చేస్తాము, నరకంలో పడడానికి ఎవరు ఆపలేరు నిన్ను. If you want to go into the kingdom of God, దేవుని రాజ్యంలో ప్రవేశించగోరితే do one thing. ఒక్కటి చెయ్యి. Just completely stop judging other people. ఇతరుల మీద తీర్పు తీర్చడం అనేది నువ్వు మర్చిపో. And start judging yourself. నిన్ను నీవే విమర్శించుకొని తీర్పు తీర్చుకో. For 25 years I kept a little piece of paper in front of my table at home. 25 సంవత్సరాల తరబడి నా ఇంటి దగ్గర టేబుల్ ముందు ఒక పేపర్ ని అంటించుకొని రాసుకొని పెట్టాను. It's not a verse in the Bible, but it's based on the Bible. అది బైబిల్ వచనం కాదు కానీ బైబిల్ వచనాన్ని ఆధారంగా చేసుకున్న వచనం. నేను రాశాను, the happiest people in the world are those who never judge others but only judge themselves. ఇతరులను తీర్పు తీర్చకుండా తమను తామే ఎందరైతే తీర్పు తీర్చుకుంటారో వారే లోకములో అత్యంత సంతోషభరితులు. I kept that in front of me for 25 years. 25 సంవత్సరాల తరబడి నా ముందు అది రాసుకొని పెట్టుకున్నాను. Now I don't have it because it is inside my head. ఇప్పుడు అది నా మనసు లోపల మెదడులో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని తీసేసాను. But I have become a very happy man. నేను ఇప్పుడు ఎంతో సంతోషభరితుడయ్యాను. I don't judge others. ఇతరుల మీద తీర్పు తీర్చను. I disagree with a lot of them. అనేక మందితో నేను అంగీకరించబోను. And I will expose sin wherever I see it. ఎక్కడైతే ఎవరినైతే పాపం చూస్తానో వారి పాపాన్ని బట్టబయలు చేస్తాను. I will expose unchristlike actions on people who call themselves God's servants. ఎందరైతే దేవుని సేవకులను చెప్పుకుంటూ క్రీస్తు ప్రేమ లేని అట్టి ప్రవర్తన కలిగి ఉంటారో వారి మీద నేను వారికి అనంగీకరిస్తాను. వారితో like shining the light. అది ఎట్లా ఉంటదంటే మరి వారి వెలుతురు ప్రకాశించే, look at Jesus. యేసుని వైపు చూడు. He won't do that. ఆయన చేయడు. Look at the apostles. అపోస్తలులను చూడు. They don't do that. వారు చేయరు. That I will keep on saying till the end of my life. నా యొక్క జీవితాంతం వరకు అదే చెప్తూ ఉంటాను. But you'll never hear me mentioning names.
పేరులు పెట్టి నేను వారి మీద చెప్పడం ఎప్పుడు వినవు. So one day, once somebody asked me, ఒకసారి ఒక ఆయన అడిగాడు, Brother Zach, why don't you mention the names of these false preachers? ఈ తప్పు బోధలు చేసే వారి గురించి చెప్తూ ఉంటావు కానీ వారి పేర్లు ఎందుకు నువ్వు చెప్పవు అని అంటూ ఉంటారు. I said, because I follow Jesus. నేను చెప్పాను, వెంటనే యేసుప్రభువుని వెంబడిస్తాను కాబట్టి నేను అట్లా He చెప్పను. never spoke about Annas or Caiaphas or Pilate or Herod, anything like that. అన్న, కైఫా, పిలాతు, హేరోదు అని వారి పేర్లు పెట్టేసి He never mentioned names. ఎవరి పేర్లు ఆయన పెట్టి తీర్పు He తీర్చలేదు. said Pharisees, ఆయన పరిసయ్యులు అన్నాడు, Sadducees, సద్దూకయ్యులు అన్నాడు, scribes. శాస్త్రులు అన్నాడు. He spoke in a general way of all these deceivers and false teachers. ఈ యొక్క అబద్ధ బోధలు చేసేవారు మోసగాండ్రందరికీ ఒక పేరు పెట్టి అట్లా చెప్పాడు కానీ వ్యక్తిగతంగా వారి పేర్లు చెప్పలేదు. I said, I follow Jesus. నేను యేసుని వెంబడిస్తున్నాను. I will expose today's Pharisees and Sadducees and all that. నేటి దినాల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు తెగకు చెందిన వారిని నేను చూపిస్తుంటాను. I will not mention names. అయితే వారు ఎవరు అని చెప్పను. That is for you to discern who those people are. ఎవరు అట్లాంటి పనులు చేసేవారు అనేది వివేచించేది నీకు విడవబడింది. Jesus wanted the people to discern who the Pharisees and Sadducees were. పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు వివేచించే ఆ యొక్క ఆ గ్రాహ్యాన్ని మరి దేవుడు యేసుప్రభు నీకు So we విడిచిపెట్టారు. don't judge others, ఇతరులకు తీర్పు but తీర్చము, we judge ourselves. మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటాం. Say, Lord, I want to die to myself. ప్రభువా, నన్ను బట్టి నేనైతే మృతుడిగా ఎంచుకోగోరుచున్నాను. And తర్వాత most important, చాలా ప్రాముఖ్యమైనది, you will not judge other people why they are going here and why they are going there. మరి ఇతరులు వేరే చోటకి అక్కడికి వెళుతూ ఉంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు అక్కడికి వెళుతున్నారని వారికి తీర్పు తీర్చవు. I can tell you the number of Christians I have met నేను అనేక మంది క్రైస్తవులను కలిశాను, who have destroyed their life by judging why is he doing this and why is he doing that. అతను ఎందుకు ఆ పని చేస్తున్నాడు, ఇతను ఎందుకు పని చెప్పి వారికి తీర్పులు తీర్చి వీరు పతనమయ్యారు. Some of you sitting here know that. ఇక్కడ కూర్చున్న వారు మీలో కొంతమంది తెలుసు. You have destroyed yourself. మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నారు. You have destroyed your family నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు. because you kept on judging others. కారణం ఏంటి? ఇతరుల మీద తీర్పు తీరుస్తున్నావు కాబట్టి. My wife and I made a rule in our house. నేను నా భార్య మా ఇంట్లో ఒక తీర్మానం తీసుకున్నాం. When our children were small, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు we will not sit here and talk about the failures of all the other people in our church. మరి మన ఇంటి దగ్గర కూర్చొని ఇతర విశ్వాసుల సంఘంలో ఉన్న పతనాలు చేశారే ఆ పతనాల గురించి ఇంట్లో మేము చర్చించుకోకూడదు. Our church did not have perfect people. ఎందుకంటే మన సంఘంలో అందరూ సంపూర్ణులు లేరు. They were all imperfect people. అందరూ కూడా అసంపూర్ణులే. They were all less mature than me, so I could see their mistakes. నాకంటే కొంచెం పరిపక్వత తక్కువగా ఉన్నారు కాబట్టి వారు చేసే పొరపాట్లు నాకు అర్థమవుతున్నాయి. I could have sat at home and talked to my wife about all their failures. నేను ఇంటి దగ్గర కూర్చొని నా భార్యతో వాళ్ళు చేసిన తప్పిది మాట్లాడచ్చు. And my 4 boys would have grown up listening to that. నా 4 కుమారులు కూడా నేను వారి మీద చేస్తుంటే తీర్పు తీస్తుంటే వింటూ వారు ఎదిగి ఉండొచ్చు. And they would all have been serving the devil today. వారందరూ కూడా దయ్యాన్ని ఇప్పుడు సేవ చేసి ఉండేవారు. We say we're not going to do that. నేను అట్లా చేయలేదు. The Bible says judge not, we won't judge. బైబిల్ అంటుంది ఇతరులకు నువ్వు తీర్పు తీర్చుకు, నీవు ఆ ప్రకారం తీర్పు So we sat around the table and we judged ourselves. కాబట్టి మేము బల్ల చుట్టూ కూర్చొని మమ్మల్ని మేమే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. I asked the boys, what did you do wrong today? కనుక నేను ఆ పిల్లవాడిని అడుగుతాను, మరి ఈ రోజు ఏం తప్పు చేశావు? In school పాఠశాలలో or in some other situation? వేరే పరిస్థితిలో. That is more important than what that brother in the church is doing or not doing. సంఘంలో ఆ సహోదరుడు చేసేదానికంటే ఈ సహోదరుడు చేసేదానికంటే నా కుమారుడు ఎక్కడ తప్పు చేస్తాడో ఒప్పుకోవడం అది శ్రేష్టమైంది. Why does he dress like that? ఎందుకైనా అట్లాంటి బట్టలు వేసుకున్నాడు? Why does that elder's daughter dress like ఆ that? పెద్ద అని చెప్పుకుంటున్న ఆయన కుమార్తె ఇట్లా ఎందుకు అలంకరించుకుంది? I tell that is not your business. నేను చెప్తూ వచ్చాను, అది మీ పని కాదు, You leave it to them. అది వారికి విడిచిపెట్టు. My children, that is not your business. నా పిల్లలారా, తీర్పు తీర్చడం మీ పని కాదు. Let us judge ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us see if we are doing God's will. మనము దేవుని చిత్తం చేస్తున్నామా లేదా అది తీర్పు తీర్చుకుందాం. That is the way we must live. ఈ రీతిగా మనం జీవించాలి. Lord, ప్రభువా, what do you want me to do? నన్ను నీవు ఏమి చేయమని కోరుచున్నావు? Not what do you want that fellow to do. ఆయన ఏం చేయమంటున్నావు కాదు. Lord, how do you want that girl to dress? ఆ అమ్మాయి ఎట్లా బట్టలు కట్టుకోమంటున్నావు అని కాదు. His father will tell, her father will tell her. ఆయన ఆమె తండ్రి ఆమెతో చెప్తాడు ఎట్లా బట్టలు Or the కట్టుకోవాలి. elder in the church will tell her. సంఘంలో ఉన్న పెద్ద ఆమెతో చెప్తాడు. It's not your business. అది నీ పని, నా పని కాదు. See in John chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయంలో Jesus told Simon Peter, సీమోను పేతురుతో యేసు ప్రభువారు అన్నారు, you know, when you are, now you can do what you like, verse 18, because you are young. 21వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది, నువ్వు యవనస్తుడివై ఉన్నప్పుడు
నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి ఇష్టమైన పని చేసావు. When you grow old, అయితే నీవు ముసలివాడివైనప్పుడు somebody will stretch out your hand, ఎవరో నీ చేతులు పట్టుకుంటారు, and take you where you don't like to go. నీకు ఇష్టం కాని చోటుకి నిన్ను మోసుకుపోతారు. That means you'll be crucified like me. అంటే నా వలే నువ్వు సిలువకు వేయబడతావు. Verse 19, he was telling him how he will die. 21వ అధ్యాయం యోహాను సువార్త 19లో మరి సీమోను పేతురు ఎట్టి మరణం పొందుతాడో చెప్తున్నాడు. He said, follow me. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించు. And just like most of us, మనలాంటి వారి వలే, అనేకుల వలే, Peter turned round and looked at another person. Verse 20, John. పేతురు వెనక్కి తిరిగి అక్కడున్న యోహాను చూచాడు. Lord, what about him? ప్రభువా, నా సంగతి చెప్పా మంచిదే, కానీ ఆయన సంగతి ఏంటి? I'm going to die on a cross, but what about him? నేను సిలువ మరణం పొందుతాను కదా, మరి ఈయన ఎట్లాంటి మరణం పొందుతాడు? Is he going to have a comfortable life? ఆయన సుఖమైన జీవితం జీవిస్తాడా? You know, when we suffer for Christ, we don't like to see other people living a comfortable life. మనం క్రీస్తు కోసం శ్రమలు పడుతూ ఉంటే వేరొకరు సుఖంగా జీవించడం మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు కూడా మనలాంటి శ్రమలు పడాలని కోరుకుంటూ ఉంటారు. I have seen very few Christians in my life who are willing to suffer themselves and enjoy seeing other people having a comfortable life. చూడండి, చాలా తక్కువ మంది మేము శ్రమలు పడితే పడ్డాం కానీ ఇతరులు సుఖంగా బతుకుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మందిని చూశారు. They say, if I suffer, he should also suffer. నేను దేవుని సేవ చేస్తూ ఇంత శ్రమ పడుతున్నాను కదా, మీరు కూడా నాలాగే శ్రమ పడాలని కోరుకుంటారు. Jesus said to him, యేసు ప్రభువారు ఆయన పాట ఏంటి అని పేతురు అడిగితే, if I want to live him to live for 2000 years as a comfortable life till I come back, what is that your business? సీమోను పేతురుతో ప్రభు అన్నారు, ఆ వ్యక్తిని గురించి నువ్వు అంటున్నావే, అతడు 2000 సంవత్సరాలు బ్రతకడానికి నేను ఒకళ్ళు ఇష్టపడితే వచ్చే వరకు ఆయన ఇష్టమైతే దానికి నీకేంటి? Verse 22, until I come means 2000 years. కనుక నేను వచ్చే వరకు అంటే 2000 సంవత్సరాల క్రితం వరకు. What is that to you? ఏంటి దానికి అర్థం? Why is it your business if I want him to live a comfortable life and you to be crucified? అతను సుఖంగా జీవించాలి, నీవు సిలువేయబడాలని నేను కోరితే దాని గురించి నీకెందుకు? Verse 22, you follow me and mind your own business. నీవు నన్ను వెంబడించి దాని మీద మనసు పెట్టు. Don't worry about John or anybody else. యోహాను గురించి మరొక శిష్యుడి గురించి నువ్వు చింతించకు. Those are the last words that Jesus spoke in the Gospels. సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన చిట్ట చివరి మాటలు. What a word. ఎటువంటి మాట? What last word in the Gospels is, mind your own business. సువార్తలో యేసు ప్రభు పలికిన చిట్ట చివరి మాట ఏంటంటే, నీ పని నీవు చెయ్యి. Don't worry about other believers. ఇతర విశ్వాసాల గురించి పట్టించుకోకు. Whether they will live longer than you, live a comfortable life and you are going to be crucified, don't worry. నీకంటే ఎక్కువ రోజులు బతుకుతారా, సుఖంగా బ్రతుకుతారా, అదంతా కూడా దాని గురించి చింతించుకో. నేను చెప్పిన పని చేయి. You follow me. నన్ను నువ్వు వెంబడించు. That's enough. అంతే చాలు. That is what brought rest into my life. నా జీవితానికి నెమ్మదిని తీసుకొచ్చిన ఈ మాట కూడా ఇదే. I said, Lord, ప్రభువా, that is the way I want to live. నేను అట్లా జీవించగోరుతున్నాను. I don't want to judge other people. ఇతరులు నేను తీర్పు తీర్చడం కోరుకోవడం లేదు. I used to drive a scooter in Bangalore till about 5 years ago. 5 సంవత్సరాల క్రితం వరకు కూడా బెంగళూరులో నేను స్కూటర్ నడుపుతుండేవాడును. I rode a scooter for about 45 years. 45 సంవత్సరాల క్రితం నేను స్కూటర్ కొనుక్కొని By the నడుపుతుంటాను. grace of God, without any accidents. దేవుని కృపను బట్టి ఏ ప్రమాదాలు జరగలేదు. And I used to see these young full-time Christian workers who are half my age. నా వయసులో సగం ఉన్నవారు యవనస్తులైనటువంటి పూర్తికాల క్రైస్తవ సేవకులను చూచేవాడిని. Who joined some American organization and drive big cars in Bangalore. కనుక వారు అమెరికా సంస్థలో చేరి దేవుని సేవ చేస్తానని చెప్తూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుండేవారు. I would go on my scooter. నేనేమో వాళ్ళకంటే పెద్దవాడిని, 40 సంవత్సరాల నుంచి స్కూటర్ మీద వెళ్తుండేవాడిని. వారు కార్ల మీద వెళ్తుండేవారు. I say, it's not my business to judge them. వారికి తీర్పు తీర్చడం నా పని కాదు. God bless them. I hope they have no accidents. ప్రభు వారిని దీవించాలి, వారికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. I am not jealous of them. వారిని చూసి అసూయ నాకు లేదు. Because the last word of Jesus in the Gospels is, mind your own business. సువార్తలో యేసు ప్రభువు యొక్క చిట్ట చివరి మాట ఏంటంటే, నన్ను వెంబడించి నేను నీకు ఇచ్చిన పని అది మాత్రం చెయ్యి. Let him have an aeroplane if he wants. It's not my business. అతనికి ఇష్టమైతే విమానం కొనుక్కొని నీకేంటి? There is so much of minding other people's business in మన పని మనం మర్చిపోయి వేరే వాళ్ళ పని ఏం చేస్తున్నారని వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువ మనకి. Even in my own churches, I've had to teach people this for 35 years. 35 సంవత్సరాలుగా ఈ సంగతులను నా సంఘంలో బోధించాల్సి వస్తుంది. But very few people have learnt it. చాలా కొద్ది మంది నేర్చుకోగలరు. Mind your own business. నీ పని నువ్వు చూసుకో. Don't judge other people. ఇతరులకు తీర్పు తీర్చకు. Let them do what they like. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు నువ్వు Let them చేయని. spend their money as they like. వాళ్ళకి ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకొని. What is that to you? నీకేంటి పట్టి? The last words of Jesus in the Gospels. యేసు ప్రభువారు సువార్తలో పలికిన చివరి మాట, నన్ను వెంబడించును. I sent you to earth to do my will. నా పని చిత్తం చేయడానికి నిన్ను పంపాను. Not to
find out how other people should do my will. వేరే వాళ్ళు మరి నా చిత్తమే ఎట్లా కనుక్కోవాలో చేయడం అనేది I want to give an advice to all of you young people before you mess up your life. మీ జీవితాన్ని పాడు చేసుకోక మునుపు మీకు ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. Don't be like Martha. మార్తల వలె ఉండకండి. Why is Mary doing this? ఎందుకు ఆ సోదరుడు ఇట్లా చేస్తున్నాడు? Why is Mary not doing this? ఎందుకు మరి ఎట్లా చేయడం లేదు? Or like Peter. పేతురు వలె Why is John not doing this? Why is he having a comfortable life? ఎందుకు యోహాను అట్లా చేయడం? నాకంటే సుఖంగా ఎందుకు బతికేస్తున్నాడు? Sit like Mary. మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చో. Lord, I am not here to judge Martha. ప్రభువా, మార్తకు తీర్పు తీర్చడానికి లేను. I am not here to judge John or anybody in the world. యోహానును గాని ఈ లోకంలో ఎవరికీ తీర్పు తీర్చడానికి లేదు. As you speak to me, నాతో మాట్లాడుతుండగా I will judge myself. నన్ను నేను తీర్పు తీర్చుకుంటాను. And I will do what you tell me to do. నాకు నువ్వు చెప్పిన పని చేస్తాను. If it is to be crucified, crucified. సిలువ వేయబడ్డమా, సిలువ వేయబడతాను. If somebody else lives a comfortable life, God bless him. వేరొక వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు, దేవుడు వారిని దీవించును గాక. I am not jealous of him, I don't judge him. వారికి నేను తీర్పు తీర్చను, వారిని చూసి అసూయపడను. I don't wish him any evil. వారికి కీడు కలగాలని చెప్పి నేను కోరుకోను. It is only God and me. నేను నా దేవుడి మధ్య. I have to do the works you want me to do. ప్రభువా, నన్ను చేయమని కోరిన పనులు నేను చేస్తాను. You want to live a happy life on this earth? భూమి మీద సుఖంగా బ్రతకమని నువ్వు కోరితే, you want to live a useful Christian life? మరి నీవు నీ జీవితాన్ని ఎంతో ప్రయోజనకరమైన క్రైస్తవ జీవితం జీవించగోరితే take this advice. ఈ సలహా తీసుకో. This is the way I have tried to live for 35 years. 35 సంవత్సరాలుగా నేను జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. I believe I am the happiest man in India. ఈ భారతదేశంలో నేను సంతోషభరితులైన మనుషులను నమ్ముతున్నాను. I disagree with lots of people, but I judge none of them. చాలా మందితో నేను అంగీకరించకపోవచ్చేమో గానీ వారికి తీర్పు తీర్చను. I constantly expose sin and unchristian practices in Christendom. మరి క్రీస్తుకు చెందని కార్యకలాపాలు, వారు చేసే పాపాలన్నీ కూడా క్రైస్తవులకు నేను బట్టబయలు చేస్తూ ఉంటాను. It's not for me to judge anybody what they do. కనుక నేను వారికి తీర్పు తీర్చడం మాత్రం నా పని కాదు. You need to distinguish between judging people and discerning what is right and wrong. ఏది మంచి ఏది చెడ్డ వివేచించడము, ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆ మధ్య విభేదం గుర్తించాలి. If you can't understand the difference, ask God to show it to you. ఒకవేళ ఆ భేదం నీకు తెలియకపోతే దేవుడిని అడుగు, దేవుడు చూపిస్తాడు. We must discern, but we must not judge. మనం వివేచించాలి, వారు చేసే తప్ప మంచిగా గానీ తెలుసుకోవాలి తప్ప విమర్శించకూడదు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we have only one life. మాకు ఒకే ఒక్క జీవితం ఉంది. Help us not to waste it. ఈ జీవితాన్ని నష్టపరచకుండా మాకు సహాయపడండి. Judging other people, ఇతరులను తీర్పు తీర్చకుండా, ruining our own family, మా సొంత కుటుంబాన్ని పాడు చేసుకోకుండా, help us to judge ourselves. మమ్మల్ని మేము తీర్పు తీర్చుకుంటూ walk in humility all our days. మా జీవిత కాలమంతా దీనులుగా బ్రతుకుట నేర్పి. We pray in Jesus' name. యేసు నామమున. The other thing I want to mention about judgment is found in Hebrews chapter 9. తీర్పు గురించి ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. It says it is appointed unto men once to die, and after this the judgment. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. So, when does God judge people? కాబట్టి దేవుడు మనుషులకు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? When does Almighty God, creator of this universe, judge people? సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మనుషులకు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? According to this verse, after they die. ఈ వచనం ప్రకారం వాళ్ళు మృతి నొందిన తరువాత. Once to die, and after this judgment. ఒకసారి మృతి పొందుతారు, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. So God judges people after they die. మనుషులు చనిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు. When do you judge people? మనుషులకు నువ్వెప్పుడు తీర్పు తీరుస్తున్నావు? What's the answer to that question? ఆ ప్రశ్నకు జవాబు చెప్పు. You judge people long before they die. వాళ్ళు చనిపోక ముందు ఎంతో కాలం క్రితమే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. Why does God wait till a person dies before he judges? దేవుడు ఒక మనిషికి తీర్పు తీర్చడానికి ఆ మనిషి మృతి నొందేదాకా ఎందుకు ఆగుతున్నాడు? He may be an evil person. ఆ వ్యక్తి దుష్టుడై ఉండొచ్చు. But God says, I have hope for him, maybe he will change. దేవుడు చెప్తున్నాడు, ఆ వ్యక్తి మీద నాకు నిరీక్షణ ఉంది, బహుశా వ్యక్తి మారతాడేమో. And so he waits. Think if God had judged the dying thief on the cross who went to paradise before he died. కాబట్టి దేవుడు వేచి ఉంటాడు. ఒకసారి ఈ విధంగా ఆలోచించండి. ఆ శిలువ మీద ఉన్న దొంగ మరణించి పరదైస్కు వెళ్ళాడు, కానీ దానికంటే ముందుగానే దేవుడు తీర్పు తీర్చి ఉండినట్లయితే, even a few minutes before or few hours before he died, ఆ దొంగ చనిపోక ముందు కొద్ది నిమిషాల క్రితమైన కొద్ది గంటల క్రితమైన దేవుడు తీర్పు తీర్చినట్లయితే, that would have been terrible. అదెంత భయంకరంగా ఉండేది. He was deserving to go to paradise finally. చివరకు ఆ వ్యక్తి పరదైస్కు చేరుకోవడానికి యోగ్యుడయ్యాడు. But he's judged and sentenced to hell. ఒకవేళ అతనికి ముందే తీర్పు తీర్చబడినట్లయితే నరకానికే పాత్రుడై ఉండేవాడు. God waited till he died and took him to paradise. ఆ వ్యక్తి చనిపోయేదాకా దేవుడు ఆగాడు, ఆ తర్వాత పరదైస్కు తీసుకుని వెళ్ళాడు. So God waits until a person dies before he judges him. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు తీర్పు తీర్చే ముందు ఆ వ్యక్తి మృతి పొందేదాకా దేవుడు ఆగుతాడు. Man is impatient కానీ మానవుడైతే ఎంతో తొందరపడి and judges people long before they die. వాళ్ళు చనిపోకముందు ఎంతో కాలం క్రితమే తీర్పు తీరుస్తూ ఉంటారు. This is the foolishness of man. ఇది మానవుని యొక్క బుద్ధిహీనత.
He doesn't know all the facts. మానవునికి అన్ని సత్యాలు తెలియవు. He doesn't know 99% of the person's private life, inner life. ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితం గురించి, వ్యక్తిగత జీవితం గురించి 99% అతనికి తెలియవు. He doesn't know how much that person has struggled, etc. ఆ వ్యక్తి ఎంత ప్రయాసపడుతున్నాడో ఇతనికి తెలియదు. How much that person has prayed. ఆ వ్యక్తి ఎంత ప్రార్థించాడో నీకు తెలియదు. But he judges him. కానీ ఆ వ్యక్తిని తీర్పు తీరుస్తాడు. No high court judge, serious high court judge would ever judge with such little evidence. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా, నిజమైన ప్రధాన న్యాయమూర్తి అటువంటి చిన్న చిన్న సాక్ష్యాలతో తీర్పు తీర్చడు. If he knows only 1% of the case, he'd say, listen, I need more evidence before I can pass a judgment. And ఒక కేసు గురించి అతనికి కేవలం 1% మాత్రమే ఆధారాలు లభించినట్లయితే, నేను ఇంకా ఈ కేసు గురించి వినాలి, నాకు ఆధారాలు కావాలంటాడు. till then, I will suspend judgment. అప్పటి వరకు కూడా నేను తీర్పు తీర్చను అంటాడు. And that's what every Christian should say. ప్రతి క్రైస్తవుడు కూడా ఏ విధంగానే చెప్పవలసినది. Think of the story of the prodigal son. తప్పిపోయిన కుమారుని యొక్క కథను మనం చూసినట్లయితే, In the story of the prodigal son, we read about the elder son. తప్పిపోయిన కుమారుని యొక్క కథలో మనము పెద్ద కుమారుని గురించి కూడా చదువుతాం. He was very upset when he saw the father rejoicing over the return of the prodigal son. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేసరికి తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉన్నప్పుడు పెద్ద కుమారుడు ఎంతో అభ్యంతరపడ్డాడు. And when the father goes out and asks him why he hasn't come in, తండ్రి పెద్ద కుమారుని దగ్గరికి వెళ్లి, నీవెందుకు వచ్చి మాతో సంతోషించట్లేదని అడిగినప్పుడు, see what he says in Luke 15 and verse 30. లూకాసు వార్త 15:30 ఆ పెద్ద కుమారుడు ఏం చెప్పాడో చూద్దాం. This son of yours. ఈ నీ కుమారుడు. So he doesn't even call him this brother of mine. నా తమ్ముడు అని కూడా పిలవలేదు. He tells the father, this son of yours. తండ్రితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఈ నీ కుమారుడు. The despising way in which he speaks. ఎంతో తృణీకార భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. He has devoured your wealth with prostitutes. నీ ఆస్తిని అతడు వేశ్యలతో తినివేశాడు. How did he know that? ఆ విషయం ఇతనికి ఎలా తెలుసు? How did he imagine that his younger brother was going around with prostitutes? తన తమ్ముడు వేశ్యలతో తిరుగుతున్నాడని ఈ వ్యక్తికి ఎలా తెలుసు? Did somebody come and report that to him? ఎవరైనా వచ్చి అన్నకు చెప్పారా? Not at all. లేదు. He assumed this man, this younger brother of mine, must have been spending money on prostitutes. అన్న ఆ విధంగా ఊహించుకున్నాడు, ఈ వ్యక్తి, ఈ నా తమ్ముడు వేశ్యలతో తన డబ్బుని పోగొట్టుకున్నాడని. It may not have been true at all. ఒకవేళ అసలు అది నిజమై ఉండకపోవచ్చు. He may have been drinking or wasting his money in foolish ways, but perhaps not on prostitutes. బహుశా అతడు మద్యం త్రాగుతూ ఆ విధంగా డబ్బును వ్యర్థపరచుండొచ్చు, వేశ్యలతో ఖర్చు పెట్టి ఉండకపోవచ్చు. But when you have a wrong attitude like this older brother had towards his younger brother, ఈ పెద్ద కుమారుడు తన తమ్ముని ఎడ్ల తప్పుడు వైఖరిని కలిగి ఉన్నట్లుగా నీవు కూడా ఇతరుల ఎడ్ల తప్పుడు వైఖరిని కలిగి ఉంటే, you can always imagine the worst about the other person. అవతల వ్యక్తి గురించి ఎల్లప్పుడూ కూడా నీవు హీనంగానే ఆలోచిస్తూ ఉంటావు. And whenever you imagine the worst about somebody else, ఎవరి గురించి అయినా నువ్వు హీనంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఊహించుకుంటున్నట్లయితే, you can recognize that the problem is with you more than with the other person. అవతల వ్యక్తి కంటే కూడా నీలోనే సమస్య ఉందని నీవు గుర్తించవచ్చు. The other person may sit with his father at the dining table and enjoy the fatted calf. అవతల వ్యక్తి తన తండ్రితో కూడా భోజనపు బల్ల యొద్ద కూర్చొని వధింపబడిన దూడను తింటూ ఉండుండొచ్చు. And you may be outside the house. నీవు ఇంటికి వెలుపల ఉండొచ్చు. See, what we see there is, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, the story of the prodigal son is a story where in the beginning of the story the younger son is outside the house and the elder son is inside it. తప్పిపోయిన కుమారుని యొక్క కథలో, కథ ప్రారంభంలో మనం చూసినట్లయితే చిన్న కుమారుడు ఇంటికి వెలుపల ఉన్నాడు, పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు. At the end of the story, the younger son is inside the house and the elder son is outside the house because he's judging people. కథ యొక్క చివరిలో ఏం జరిగిందంటే, చిన్న కుమారుడు లోపల ఉన్నాడు, పెద్ద కుమారుడు బయట ఉన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. So make sure you don't end up outside the father's house. కాబట్టి నీవు కూడా తండ్రి ఇంటికి వెలుపల ఉండకుండా చూసుకో. Because you are judging people with insufficient information. ఎందుకంటే నీ దగ్గర తగినంత సమాచారం లేకుండానే నువ్వు ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉన్నావు. The safest thing to do is not to judge. కాబట్టి మనం భద్రత కలిగి ఉండాలి అంటే ఇతరులకు తీర్పు తీర్చకపోవటమే మంచిది. Do not judge. తీర్పు తీర్చవద్దు. And he says, even if you are judging, what are you judging? నువ్వు తీర్పు తీరుస్తున్నా కూడా దేని గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావు? A little speck in your brother's eye when you got a log in your own eye? నీ కంటిలో దూలం ఉంచుకొని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావా? That's what he said. అదే ఆయన చెప్పాడు. What is this log that is in a person's eye? ఒక వ్యక్తి యొక్క కంటిలో ఉండే దూలం అంటే ఏంటి? You can't have a physical log inside your eye. నీ కంటిలో ఒక భౌతికమైన దూలాన్ని ఉంచుకోలేవు. But Jesus exaggerates to show how grievous your sin is compared to his. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఎంతో పెద్ద చేసి చెప్పారు. ఎందుకంటే అవతల వ్యక్తి పాపం కంటే నీలో ఉన్న పాపం ఎంత విచారకరమైందో చూపించడానికి. Okay, maybe he did something terribly wrong. బహుశా వ్యక్తి ఎంతో తీవ్రమైన తప్పు చేసి ఉండొచ్చు. But your unloving attitude towards that person is a log compared to his sin, which is only like a speck. అతడు చేసిన పాపం కంటే కూడా అతని ఎడ్ల నీవు ప్రేమ లేని వైఖరిని చూపిస్తున్నావు. అది దూలంతో సమానము. అతడు చేసిన పాపము నలుసుతో సమానము.
Maybe he went to prostitutes. Okay, that's a sin. బహుశా ఆ వ్యక్తి వేశ్యల దగ్గరికి వెళ్ళుండొచ్చు, అది పాపము. But even that is only a speck compared to your unloving attitude towards him, which is like a log. అతని ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమ లేని వైఖరి ఒక దూలం వంటిది, అతడు వేశ్యలతో వెళ్లిన పాపము నలుసు వంటిది. And so the Lord says, get rid of your unloving attitude towards that person. అందుకే ప్రభు చెప్తున్నాడు, అతని ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమ లేని వైఖరిని తొలగించుకో. It's your unloving attitude towards that person that makes you constantly want to find fault with that person. అతని ఎడల నీవు ప్రేమ లేని వైఖరిని కలిగి ఉన్నావు కాబట్టి ఎప్పుడు కూడా అతనిలో తప్పును నువ్వు పట్టుకోవడానికే చూస్తూ ఉంటావు. Whatever that person does, you put a wrong motive to it. ఆ వ్యక్తి ఏం చేసినా కానీ ఒక తప్పుడు ఉద్దేశాన్ని నువ్వు ఆపాదిస్తావు. Then that person can not do anything good. ఆ వ్యక్తి అసలు మంచి పని ఏది చేయడు అన్నట్లుగా నువ్వు భావిస్తుంటావు. The person is evil in your eyes. నీ దృష్టిలో అతడు ఎప్పుడు చెడ్డవాడిగానే ఉంటాడు. And you don't see how evil you are to have such an unloving attitude towards that person. ఆ వ్యక్తి ఎడల నువ్వు అటువంటి ప్రేమ లేని వైఖరిని కలిగి ఉన్నావు కాబట్టి నువ్వెంత చెడ్డవాడువో నీ దృష్టిలో నువ్వు చూసుకోవు. So what does he say? కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? Imagine a man who's got very poor eyesight. ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తికి కను దృష్టి సరిగా లేదు. Would you go to that person to pull something out of your eye? నీ కంట్లో ఏదైనా పడినప్పుడు అది తీసివేసుకోవడానికి ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తావా? Would you go to such an eye doctor who's blind almost because he's got cataract and a lot of problems with his eyes? ఒక వైద్యుని కళ్లకు శుక్లాలొచ్చి మరియు అనేక ఇతర కళ్ల సమస్యలతో బాధపడుతూ దాదాపు బ్రుడ్డివాడిగా ఉన్న ఆ వైద్యుని దగ్గరికి నువ్వు వెళ్తావా? How in the world can he look into your eyes and remove a little speck from there? నీ కంట్లో ఉన్న నలుసును ఆ వ్యక్తి చూసి ఏ విధంగా తీయగలడు? I wouldn't want to go anywhere near that person. ఆ వ్యక్తి దగ్గరికి నేను అసలు వెళ్ళను. And so that's what the Lord says. అదే ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. How can you say to your brother, let me take the speck out of your eye when there's a huge log in your eye that you can't see properly? నీ కంట్లో దూలం ఉంచుకొని నీవే సరిగా చూడలేక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేస్తానని నువ్వు ఎలా చెప్తావు? You'll damage his eyes. అప్పుడు ఆ వ్యక్తి యొక్క కంటి నువ్వు పాడు చేస్తావు. But the Lord says, you hypocrite, see your unloving attitude. కానీ ప్రభు చెప్తున్నాడు, ఓ వేషధారి, ప్రేమ లేని నీ వైఖరిని నువ్వు చూడు. Every person who has an unloving attitude towards another and judges that person is a hypocrite according to Matthew 7 verse 5. ఒక వ్యక్తి ఎడల ప్రేమ లేని వైఖరి కలిగి ఉండి ఆ వ్యక్తిని తీర్పు తీర్చే ప్రతివాడు కూడా వేషధారి అని మత్తయి సువార్త 7:5 చెప్తుంది. First get rid of this unloving attitude and then you will see clearly. మొదట నీ ప్రేమ లేని వైఖరిని తొలగించుకో, అప్పుడు నువ్వు స్పష్టంగా చూడగలవు. Then that brother himself may come to you and say, brother, could you please take this speck out of my eye? అప్పుడు ఆ సహోదరుడు నీ దగ్గరికి వచ్చి, సహోదరుడా, నా కంట్లో ఉన్న నలుసును తీసివేయడానికి నువ్వు సహాయం చేస్తావా అని అడుగుతాడు. Isn't that wonderful when you come to that type of situation? అటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు రావటం